అది ఆడ చవాల్ మంది తీసుకొచ్చిన కొడుకు ఓరి అమ్మ గొడుగు ఎరగదెంగాడు తీసుకొచ్చా గొడుగు పెట్టి పొడిచావు కావాలంటే ఇరిగిపోయింది. నువ్వు ఆస్కార్ అవార్డులు వద్దాడా ఎవడికి ఇట్లా ఇద్దరులో ఎవడికి ఆస్కార్ అవార్డు ఆడుండారు మా పెద్ద మనుషులు. మీ గొడుగు నాకు సంబంధం లేదు. ఫోన్ దాకా మాక హలో లేపేస్తున్నాలే లేపేస్తున్నా ఉంచను లేపే మగడు అయ్యాడు అయిపోయాడు ఇక్కడ గోల్ మాట్లాడుతుంది తెస్తా నువ్వేదర కొరికేదే మనం కొరికితే శివం కొరికినట్టుంది. నువ్వేదర కొరికేది అసలు మేన కొత్తమైంది నువ్వేం చేయగలుగుతావట బాబాయ్ బాగున్నావా? బాగానున్నా బాబు. ఎవరు ఏ ఊరా? మర్చిపోయా నాకు తెలీదండి. అదే మర్చిపోయావా అన్నా అంటున్నా. మర్చిపోయా. ఎందుకు అట్లా? గొట్టు కోసం కూకున్నా గొట్టు రాలేదు అడిగి తెలియదు రాలేదు కూకున్నా. మనిషి వస్తే సిగరెట్ తాగుతున్నా సిగ్గు లేదా? సిగ్గు శరం ఉందా శివుని ఎత్తురు ఉందా నీకు? మనిషి వస్తే సిగరెట్ తాగుతున్నా సిగ్గు లేదా? సిగ్గు శరం ఉందా శివుని ఎత్తురు ఉందా నీకు? ఆ సిగరెట్ ఖరీదు ఎంత ఎంత పడేసా నా సిగరెట్? ఎవరు? సరే మనిషిని వచ్చాను కదా ఎందుకు పడేసా సిగరెట్? ఆగు నేను మనిషిని వచ్చానుగా సిగరెట్ సమాధానం చెప్పాలి కదా. సిగరెట్ పెట్టుకొని ఏందో పెద్ద రజనీకాంత్ లాగా ఎట్ట కూర్చొని ఏముంది ఎక్కడ అంటే రజనీకాంత్ కాక నేను ఏమన్నా అల్లటప్పడు అనుకుంటామేంటి? ఎవరు నువ్వు అల్లటపావా అది అని అలా మేము మనిషి వచ్చినప్పుడు సమాధానం కరెక్ట్ చెప్పాలి. నువ్వు దేనికా వచ్చాను? దూరం నుంచి ఎండలో ఉన్నాడు తపేల మోహుడు ఎండలో కూర్చున్నాడు గొడిగేద్దామని చెప్పి వచ్చాను. తపేల మోహుడు ఎండలో కూర్చున్నాడు గొడిగేద్దామని చెప్పి వచ్చాను. ఎవడేంది? నువ్వే తప్పలు మాకు పొడి చేస్తావు పడదాంతావు నువ్వు. అసలు ఎవరు నువ్వు? అసలు ఎవరు నేను? నువ్వు ఎవరు? నేను చెబుతానేనండి సార్. సూర్యలంక బీచ్ లో గొడుగులు అమ్ముకుంటా. అయితే ఇటు గొడుగులు అమ్ముకుంటూ వస్తుంటే నువ్వు కనపడ్డావు. ఏంది నీకు కూడా ఒక గొడుగు ఏడకాడ గొడుగు కొత్త గొడుగు అండి విజయవాడలో కంపెనీ. విజయవాడ కంపెనీ హెచ్పి శవాల మీద ఇది. నువ్వు కూడా శవాల మీద కర్ర తెచ్చుకున్నావుగా? అదే శవం మీద కాల్చేటప్పుడు ఒక కర్ర బయటకు వచ్చి ఉండి అది తెచ్చుకున్నట్టుండవు. మరి శవాల మీద ఇదే ఇది ఒరిజినల్ గొడుగు. ఇదిగో 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 ఒరిజినల్ గొడుగు. ఇదిగో బక్కబడిద్దే ఎర్ర గొడుగా. సరే కొంటావు కొనవా? కొనవా? ఎందుకు ఫోన్లు చేస్తున్నారు? ఏంది నీ ఎవరు ఫోన్లు చేస్తున్నా అవతల మనుషులు? నువ్వేంది నీ ఎవరు? ఏంది ఫోన్ చేస్తే ఏం చేయమాట? ఏం చేయమాట? ఎందుకు వచ్చేవి? నేను మాట్లాడచాలో అని ఏమన్నా మాట్లాడతా? హలో అని హలో అని మాట్లాడతా. హలో అక్కడ మా పిల్లలు ఫోన్ చేస్తున్నారు. అసలు ఏ ఊరు ఏంది కథ? అసలు ఏం కథ కాదు. గొడుగు కొంటే కొను, లేకపోతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బరి గొడుగు కాసుకున్న దాకా గుడిగేస్తా. గొడుగు వేసినందుకు నాకు సాయంత్రానికి 250. నీకు నాకు 250 అలా ఆడ తెచ్చిస్తామయ్యా? ఆడ తెచ్చిచ్చేది? మరి గొడుగు ఎందుకు వేస్తున్నాము? నీకే నువ్వేమన్న పని నేను వేస్తాను. వేసి డబ్బులు ఇపోతే ఏమన్నా గుడ్డలు లాక్కేది ఏముందాను? ఎందుకు గాడిది నోరు మూసిద్దేంది? గాడిది నోరు మూసిద్దా? దేనికి దేనికంటావేంది? అది ఆడ చవాల్ మంది తీసుకొచ్చిన కొడుకు ఓరి అమ్మ గొడుగు ఎరగదెంగాడు. అది ఆడ చవాల్ మంది తీసుకొచ్చిన కొడుకు ఓరి అమ్మ గొడుగు ఎరగదెంగాడు. ఎక్కువ మాట్లాడబాక. గొడుగు ఎందుకు ఆగు. నా గొడుగు నాకు కట్టు. నా గొడుగు ఎరగొట్టు. ఇదిగో ఇరిగిపోయింది. నా గొడుగు నాకు కట్టాల్సింది ఇప్పుడు. 2200 ఇది. నీ గొడుగు కడతానికి నాకు సంబంధం లేదు. దేనికి సంబంధం లేదు? దేనికి నువ్వు దేనికి నువ్వు నా గొడుగు డబ్బులు నాకు కట్టు. దేనికి? 2500 ఇది. ఎందుకు ఎరగొట్టా? నేనేదో ముసలోడివి రేపు మా దింగు అని చెప్పి నేను వచ్చి గొడుగెత్తే చచ్చిపోతే నా ఆస్తి నీకు వచ్చిందని అనుకుంటున్నావు ఏంటి? నీ ఆస్తి నాకెందుకు? నీ ఆస్తి నాకెందుకు? మరి అదే నువ్వు అంతా అదే నువ్వు అంట నా ఆస్తి దిగతానికి. ఎవరు ఎవరు? నువ్వు. నీ ఆస్తి నాకెందుకు? అరే నువ్వే ఎంట్లో ఉండవని గొడిగేస్తానికి వస్తే నేను ఆడో చోట కూకుంటారా బాబా? నువ్వు ఎందుకు వచ్చావు అంటున్నా? గొడిగేయటానికి. నాకెందుకు గొడుగా? అది ఆడ సవాల్ కాడ కప్పిన గొడుగు
వాడు 7 రోజులతో ఆల్రెడీ కొడుకు తీసుకొచ్చి నాకు ఇస్తారంటవా? లేకపోతే 7 వేదోళ్ళు వాళ్ళకి కాక పాపం హీరోయిన్ వాడుకునేది చెప్తారు నీకు. నేను ఏంద్రా? నువ్వేంది నువ్వు కృష్ణవి నువ్వేందంటే ఏం చెప్పు? ఏ ఊరు కృష్ణ ఏ ఊరు అనుకుంటున్నావు ఏంద్రా? ఏ ఊరు కృష్ణ ఏ ఊరు పెద్ద తోపేం కాదు. కాకపోతే పొడుతారా? బండి కుదరకుండా బండి కుదరదు టాటర్ కుదరదు గుద్ది తెంగుతావు ఎవరిని పడితే వాళ్ళని. నిన్ను గుద్దేనా? నా బైక్ని కూడా గుద్దావు అందుకే నీ కాడకు వచ్చింది. ఆడు గుద్ది నీ బైక్ ఇప్పుడు నువ్వు గొడుగు వేసుకుంటా వేసుకోవా? నాకొద్దు. ఏ కృష్ణ ఎక్కువ మాట్లాడదు. మర్యాద ఉండదు ఇక్కడ నీకు. నువ్వు ఎక్కువ మాట్లాడదు. మర్యాద ఉండదు. నువ్వు ఎక్కువ మాట్లాడు తక్కువ మాట్లాడు. దేనికి దేనికైనా బాగుండేది. దేనికి పద్ధతి గొడుగు వేస్తాను తప్ప? గొడుగు నాకెంతగా నేను ఎండలో తిరిగి కదండి. ఎండలో తిరిగితే గొడ్డు ఉండి చండాలంగా అయిపోతున్నావు. గ్లామర్ తగ్గిద్ది. గ్లామర్తో నీకెంతగా నాకు అవసరమైతే ముగ్గురు తీసుకొస్తారు గొడుగుల మొహమా. నువ్వు నా మాట్లాడేదా? అంటే నీకు ముగ్గురు మొండలు ఉండరని ఇండైరెక్ట్ చెబుతున్నావు అంతే అంతే. ముగ్గురు మీ ఇల్లు ఆడ చెప్పయ్యా కొంచెం. ఆంటీ ఆడ ఇల్లు ఆంటీ వెళ్తే నీకేం పైన? ఆంటీకి వెళ్ళి చెబుతా ఏమైనా ముగ్గురు సెటప్లు ఉండరంటమ్మా. ముగ్గురు చేస్తారు దగ్గర ఆడ తాగుపోతున్నా. నేనా దగ్గర ఎదవ వచ్చాడు నువ్వా? నువ్వా నేను అన్న ముగ్గురు సెటప్లు ఉండరని నాకు తీసుకొచ్చేవాళ్ళు ఉన్నారన్న. దాడ మొహం వేసుకుని నీకంటే ముగ్గురు అంట ఒకళ్ళే ఎక్కువైతే. దాడ మొహం వేసుకుని నీకంటే ముగ్గురు అంట ఒకళ్ళే ఎక్కువైతే. ఒకళ్ళు మొహం ఇది ఒకళ్ళు ఉండరా? ఒకళ్ళు సరే లేదని సరే ఇట్రా నేను గొడుగు వేస్తున్నా నీకు. నాకొద్దు. ఆ కుష్టి వాళ్ళది కొడుకు నాకొద్దు. ఇంకేం కుష్టి వేద కొడుకు నాకొద్దు. నేను వేస్తాను. నేను సాయంత్రం దాకా వేస్తాను. నాకు ఒక 250 ఇస్తే నేను వెళ్తా. ఎందుకు? ఎందుకైంది గొడుగు వేసినందుకు? నాకొద్దు గడుగు. ఎందుకు వద్దు? నేను వేస్తా. నేను వేస్తాను. ఆడ వేసేది నువ్వు గొడుగు కొత్త బాగాలు కొడతా. ఎవరు నువ్వు అసలు? ఎవరు ఏ ఊరు మీద అసలు? కొడుకు నువ్వు కొడుకు నీ గొడుగు గొడుగు ఎరగ కొడుకు నువ్వు నా డబ్బులు నాకు కట్టు. చెల్లికి పడదాంతా తాగుమాతాడా నువ్వు ఓడు. నువ్వు అసలు ఒడ్డొచ్చి నేను కూకుంటా నువ్వేదురా? ఏదో ఎండ పడుతుంది ఏదవా ఎడ కూర్చున్నానని చెప్పి గొడుగు తెచ్చాను అనుకో. దాని కోలు పోస్తున్నావు గొడుగు. కొడుకు డబ్బులు ఎత్తానికి మరి ఉండాల్సి మొత్తం ఏం చేస్తామా? ఉండాల్సి మొత్తం ఏం చేస్తా? ఎవరికి ఇస్తా? దానాధారం చేస్తా. నీకెత్తుకురా? దానాధారం చేస్తా నీకెత్తు. ఆ మాట అంటే నువ్వు అసలు. హలో కృష్ణ మర్యాద మాట్లాడు. నా గొడుగు ఎందుకు నెట్టేసాటు? తీసి ఆతలు పడదాం. గొడుగు గొడుగుట గొడుగు నువ్వు వేసి గొడుగా. అది దీంతో తయారు చేస్తారు. పట్ట బొట్ట తెచ్చి అన్ని తయారు చేసి ఆ గొడుగు. అది గొడుగు ఏ గొడుగు అన్నావు కదా అది చెబుతున్నా. గొడుగు గురించి చెబుతున్నానయ్యా. గొడుగా అది అట్టన్నా నీకు అది కూడా దిగానం లేదుగా. నీకు దిగానం లేదండి. యాదవా ఊళ్ళో మగోడు నేనేరా. ఊర్లో మగోడివి. మిగతా వాళ్ళందరూ ఆడపిల్లలా? దిగానం లేదండి. యాదవా ఊళ్ళో మగోడు నేనేరా. ఊర్లో మగోడివి. మిగతా వాళ్ళందరూ ఆడపిల్లలా? నువ్వు మగోడు ఊర్లో? అబ్బో అబ్బో నీ దగ్గర చాలా లెక్కలు ఉన్నాయా? నీ దగ్గర చాలా లెక్కలు ఉన్నాయా? నీ దగ్గర నేర్చుకోవాలి చాలా ఉందా? ఏమి నేర్చుకుంటా నీ దగ్గర? ఏమి గడపలు దిగిన నా కొడుకు నువ్వు నా కొడుకు మాత్రం ఎరగొట్టిన కొడుకు తేపోతే నువ్వు ఎవరు? నువ్వు ఎప్పుడు గొడుగు పెట్టి పొడిచావుగా? ఎవరిని? నువ్వు నన్ను కొట్టి ఎన్ని కాలు ఎరగొట్టినా? గొడుగు పెట్టి పొడిచావు. తప్పుడు మాటలేదు కృష్ణ. గొడుగు పెట్టి పొడిచావు. కావాలైతే ఇరిగిపోయింది. ఏం చేస్తావు? నువ్వు ఆస్కార్ అవార్డులు వచ్చాడా? ఎవడికి ఇట్లా ఇద్దరులో ఎవడికి ఆస్కార్ అవార్డు? మా పెద్ద మనుషులు గొడుగు పెట్టి పొడిచావు. కావాలైతే ఇరిగిపోయింది. నువ్వు ఆస్కార్ అవార్డులు వచ్చాడా? ఎవడికి ఇట్లా ఇద్దరులో ఎవడికి ఆస్కార్ అవార్డు? మా పెద్ద మనుషులు ఇప్పుడు వాళ్ళకి కూడా గొడుగు వేయాలి నేను మీ పెద్ద మనుషులకి. గొడుగేసేది కాదురా. కాలు ఎరగొట్టావుగా? ఏ కాలు? పొడిచావు కదా. నీకు దమ్ముంటే ఒకటే చదువుతున్నా. నా గొడుక్కి డబ్బులు ఇచ్చి వెళ్ళిపో నువ్వు. అది నా గొడుగు పొడిచి
నా కాలు ఎడగొట్టి నువ్వు అసలు నువ్వు బాబా అసలు నువ్వు ఎందుకొచ్చావు అడగ నేను ఏదో కొట్టడానికి కూకున్నా నువ్వు ఎందుకొచ్చా ఎందుకేంది ఎండలో కూర్చున్నాడు కదా ఎదవ కూర్చున్నాడు ఎండలో యాదవా యాదవా పుడుతో యాదవా ఎదవ కాదా పళ్ళు గుర్తు డబ్బులు ఇవ్వకుండా ఎదవ కాకపోడా ఎగస్టాలు కొడుతున్నావు ఏంద్రా ఎగస్టాలు దేనికి ఎగస్టాలు నువ్వు దేనికి 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 నట్టమైంది దేనికి నా కొడుకు నాకు కట్టు నీకు ఎండ పడుతుంది అయ్యా సార్ ఇప్పుడు ఎండలో ఉండరు గొడుగు వేసాను పిల్లోడు ఏదో గొడుగు వేస్తున్నాను గొడుగు వేయించినాక డబ్బులు ఎంతో కొంత ఇయ్యి ఊరికి నా గొడుగు వేస్తారు మరి నీకు పెద్ద హీరోయిన్ అని హీరోయినా నువ్వు ఇప్పుడు నువ్వు హీరోయినా నేను హీరోని నువ్వా పొడుతో నువ్వు హీరో అన్నావంటే ఈయన హీరోయినా నువ్వు ఇప్పుడు నువ్వు హీరోయినా నేను హీరోని నువ్వా పొడుతో నువ్వు హీరో అన్నావంటే నువ్వు హీరోయిన్ అయినప్పుడు నేను హీరోనే నువ్వు సరే నువ్వు హీరోయిన్ చూసుకొని మొఖం సరే సరేలే అర్థంలో తీసుకొని మొఖం అట్టనే ఓడే ఎదవా అర్థమైందా అట్టనే ఓడే ఎదవా మరి ఆగు ఎక్కువ మాట్లాడు కొత్త బాగాలు కొడతావు కళ్ళజోడు కూడా వేగలేవు ఆడ దాకపోయావు కళ్ళజోడు కూడా వేగలేవు నువ్వు నీ కళ్ళజోడు వస్తా నువ్వు వెళ్తున్నా కళ్ళజోడు ఏంటంటే చూస్తాను ఎవరు పెద్దలు గోకో పెద్ద అసలు గ్రామంలోకి వెళ్తారా నేను రాను ఎందుకు వస్తాను మరి నన్ను తప్పు నేను చేస్తున్నావు ఎవరిని నువ్వు నేను చేయరా అసలు నీకు చేయలేదా చేయలేదంటే పొడు నా కొడుకు కట్ట ఎక్కువ మాట్లాడబాక నా కొడుకు ఎందుకు గుడి కట్టేది నా కొడుకు నాకు కట్టు ఏంది బామర్ది అన్నాను మా మామ గుడి కట్టే అంటున్నావు బామర్ది నాకు బామర్ది నా కొడుకు నాకు కట్టు బామర్ది అంటున్నావు ఎలక్షన్ అంటున్నావే అసలు ఏ ఊరు నీది అసలు ఆ ఊరు ఎక్కువ చేయబాక చాలా మందిని చూసాం ఏదో ఎండలో ఉన్నా ఏదో ఉడిగేసి అనుకో దానికే కొడతారా ఎక్కువ చేస్తే ఎంతకంత ఇచ్చేళ్ళు ఎట్రా చిన్న మాట చూసి ఎట్రా చిన్న మాట కాలు ఎరగం కాదు ఒక 100 రూపాయలు ఇవ్వ 100 పైసలు కాలేవు రాబాయా మరి గొడుగు ఎందుకు ఎరగ కొట్టావు ఎవరు గొడుగు మా గొడుగు మీ గొడుగు నాకు సంబంధం లేదు ఫోన్ దాకా మాక హలో లేపేస్తున్నా ఉంచున్నాం లేపే మగడు అయ్యాడు అయిపోయాడు ఇక్కడ గోల్ చూసి మాట్లాడుతుంది తెస్తా మీ గొడుగు నాకు సంబంధం లేదు ఫోన్ దాక మాక హలో లేపేస్తున్నా ఉంచున్నాం లేపే మగడు అయ్యాడు అయిపోయాడు ఇక్కడ గోల్ చూసి మాట్లాడుతుంది తెస్తా నువ్వాడు నేనాడు నువ్వేందు మాట్లాడేదే తీసేస్తా చాలా మందిని చూసాంలే అబ్బా నీ అంటే మగవాళ్ళ చూసావు నువ్వు అతలా మగడు బాబా ఎవడు తిట్టి తెస్తా నీ తిట్టు నువ్వు తీసుకోవా తొక్కి నార తెస్తా తీసుకో వెళ్ళి తొక్కి నార ఎవడో నిన్నే నన్ను ఎందుకు తెస్తా నువ్వేంది మాటలేంది ఏం చేసాను నేను గొడిగేస్తాను తప్పండి సార్ గొడిగేయటం తప్ప సార్ మీకు మీకండి నువ్వు గొడిగేస్తావా మా చేతిలోని కాళ్ళలోనే మేము పద్దాక అగ్గిలో తిరిగాను ఎవరు అగ్గిలో తిరగకూడదనే కదా గొడిగేస్తుంది కొడుకు పని ఏంటంటే ఏ కొడుకు పని తిట్టు చేస్తా మామూలుగా ఉండదు నీకు మామూలుగా ఉండదు ఎగస్టాలు తెంగమాక పళ్ళు కొరికానంటే అట్టుంటుంది తెలుసా నేను కొరికితే క్షేమం కొరికినట్టుండది నువ్వేదర కొరికేదే మనం కొరికితే క్షేమం కొరికినట్టుండది నువ్వేదర కొరికేది అసలు మేద కొత్తమైంది నువ్వు ఏం చేయగలుగుతావట నువ్వేదర కొరికేదే మనం కొరికితే క్షేమం కొరికినట్టుండది నువ్వేదర కొరికేది అసలు మేద కొత్తమైంది నువ్వు ఏం చేయగలుగుతావట హలో కృష్ణ నువ్వు పెద్ద బాబు వచ్చు కావాలా తప్పది మీదకి రాబాక ఎక్కువ మాట్లాడద్దు తక్కువ లేదు ఇది దిగు ఏంది నీ గొడికి నాకు సంబంధం లేదు నువ్వు నాకు తెలీదు ఎందుకు తెలీదు తెలుసుగా ఇప్పుడు ఇంత గొడుగు పెట్టి పొడిచావు నేను ఏడ పొడిచాను నువ్వు నాకు బండి గుద్ది నువ్వు మోసం చేసావు నన్ను డబ్బులు కట్టకుండా
ఓయ్ నీ నాటకాలు ఆపు. కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోతాం కాదు. అవునులే. ఎన్ని నిమిషాలు అయిందిరా? ఆగాగు.